పాలంబినా పూలంబినా బోర్వెల్ నడిపినా కాలేజీలు నడిపినా సైకిల్ దొక్కినా ఈ డైలాగ్ వింటుంటే మీకు ఎవరు గుర్తుకొస్తారులా? గాయనే కదా మన యూట్యూబ్ స్టార్ మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. సార్ ఇప్పుడు సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడట. మరి నిర్ణయం ఏంది, అది నిజమో కాదో సార్ చూద్దామా? నిజంగానే నేను మీకు అందరికి ఒక మనిషి గురించి చెప్పాలనుల్లా. మరి ఆ మనిషి ఏం మాట్లాడినా ఏం చేసినా ఏం చెప్పినా మస్తు వైరల్ అవుతుంది, ఫుల్గా సెన్సేషనల్ అవుతుంది. ఒకసారి సార్గా డైలాగ్ చెప్తే యూట్యూబ్ మొత్తం దద్దరిల్లిపోవాలి. గట్లుంటుంది మరి సార్ తోటి. మరి గా సార్ ఎవరు అనుకుంటారు అనుల్లా? గా సార్ ఎవరో కాదుల్లా, పాలమ్మినా పూలమ్మినా సైకిల్ దొక్కినా బోర్వెల్ నడిపినా కష్టపడ్డా అని అంటుంటాడు కదా ఈ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. అయితే గా సార్ ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడట. గదేంటంటే సార్ అయితే కొన్ని దినాలకించి రాజకీయాలకు దూరంగా ఉండుకుంటే ఎవరిని కూడా ఒక మాట కూడా అంటలేడోళ్ళ. కాకపోతే ఈ ముచ్చట అయితే బయటకు వస్తున్నది. మరి గా ముచ్చట ఏంటంటే మళ్ళా వచ్చిన తోవాలనే పోతున్నాడట. గదేనుల్లా టీడీపీ పార్టీలకు చేరికైతాడంట. మునుపు 2014లో మల్కాజ్గిరి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిండు కదా. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరికైండు. ఇప్పుడు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి కోసం చూస్తున్నాడంట మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. ఈ ముచ్చట మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ను కలిసినందుకు టీడీపీ నేతలతోటి సంప్రదింపులు జరుపుతున్నాడట. మరి మల్లన్న వచ్చిన గూటికి వెళ్ళిపోతాడో, మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాడో చూడాల్సిందేనుల్లా. మూడు కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇన్ని మున్సిపాలిటీలు లేవు. కాబట్టి 4 years అయిపోతుంది. కాబట్టి అందరికి కూడా ఒక ఏడాదన్నా చైర్మన్లో కూర్చోవాలి, ఒక ఏడాదన్నా మేయర్గా కూర్చోవాలి అని వాళ్ళకు కోరికలు ఉంటాయి కదా. చాలామంది కోరికలు ఉంటాయి కదా, తప్పు లేదన్న. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు కొద్దిగా ఉంటాయి కదా. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే ఇద్దరికి వాళ్ళది, 4 కోడళ్ళు ఉంటేనే పిల్లలతోనే యాడ్నో పంచాయతీ వస్తుంది కదా. ఇంతమంది 200 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, మామూలే కదా. టార్గెట్ ఎవరు చేయలేదయా? అరే రామా, నన్ను ఎవరు టార్గెట్ చేయలే. మా దాంట్లోనే మాకే గ్రూప్ తగాదాలు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఒక ఏడాది ఎక్కుదామని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కోరికలు దిక్కేలేవే. ఎవ్వరు ఒకటి అన్న పోయిందా నాకెందుకు తెలియదా? నేను గోవా పోయింది వాళ్ళతోటి, కార్పొరేటర్లతో. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటి. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోల్కపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ శాంతింప చేస్తే కూల్ అయి వస్తున్నారు. ఆయన సీఎం లెక్క మాట్లాడతలేడు. సీఎం మాటలు కావు, ఓ దాదాగిరి గుండాగిరి మాటలు. అవన్నీ పద్ధతి కాదు. ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? ఓ లెక్కన పద్ధతి అసలు మాటలు ఎవ్వరు కూడా భరించలేరు.